హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ జానుని. ఈరోజు వీడియో అయితే కనుక చూసుంటారు కదా, థంబ్‌నెయిల్‌లో చూసే కదా వచ్చుంటారు. మీకు అందరికీ అర్థమై ఉంటుందన్నమాట. ఆర్మీ థీమ్ కేక్ చేశానండి. ఫస్ట్ టైం ట్రై చేశానన్నమాట. చాలా ఇబ్బంది పడ్డానండి ఈ కేక్ చేసి. ఎందుకు ట్రై చేశాను అనిపించేసింది కూడా. ఎందుకంటే అంత టెన్షను, నెక్స్ట్ వచ్చేసి ఏమవుతుందేమో, పర్ఫెక్ట్‌గా రాదేమో అని. కానీ మొత్తానికైతే ట్రై చేశాను. ఎలాగోలా వచ్చింది. ఫస్ట్ టైం కదా! ఇంకా ఇలానే ఉంటది. నెక్స్ట్ ఇంకా ఇంకా చేస్తే ఇంప్రూవ్ అవ్వచ్చు బాగా అని నన్ను నేను ఇలా మోటివేట్ చేసుకుంటూ ఏదో ఒకలాగా చేసేసాననమాట. అన్ని రకాల కేక్స్ కూడా ట్రై చేస్తే పనికొస్తాయి కదండీ ఎప్పటికైనా. నేను అంటే హోమ్‌మేడ్ బేకరీ కదా నాది. ఎవరైనా అడిగితే అలా చేయగలగాలి అని చెప్పేసి ఇంట్లో మా శ్రీవారి కోసం చేశాననమాట అది. అతని బర్త్‌డే కోసమని ట్రై చేశాను. అతని డ్రెస్ థీమ్‌లా చేశాననమాట. ఇలా వచ్చింది. ఎలా ఉందనేది కామెంట్ చేయండి లాస్ట్‌లో చూసిన తర్వాత. అలాగే మీ కేక్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అలాగే మన ఛానల్‌ని మోటివేట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. మీరిచ్చే ఓ కామెంట్, ఓ లైక్ వల్ల నన్ను ఎంతో మోటివేట్ చేసినట్లు అవుతారు. మన ఛానల్లో కూడా ముందుకు వెళ్తుంది. ఓకే, అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడైతే కనుక కేక్ని చేస్తున్నాను కదా. ఫస్ట్ అయితే మీరు చూసారు కదా, అక్కడ కుక్కర్ని అయితే దాని విజలు, నెక్స్ట్ వచ్చేసి బెల్ట్ తీసేసి పక్కన పెట్టి ఓన్లీ ఒక కప్ మాత్రమే, దాని మూత మాత్రమే పెట్టి సిమ్లో పెట్టుకోవాలి. దానిలో స్టాండ్ పెట్టి పెట్టేశాను. అది అక్కడ అవుతూ ఉంటుంది ప్రీ హీటు. కేక్ చేసే ముందు అలా పెట్టుకోవాలండి. అలా అయితేనే మన కేక్ పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఆ తర్వాత ఇక్కడ అన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను. కేక్ వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి. ఎవరికైనా కావాలనుకుంటే కనుక చెక్ చేసేయండి. ఏది కావాలంటే అది ఉంటుందన్నమాట. మీకు ఇంకా ఎలాంటి వెరైటీస్ కావాలంటే కనుక నాకు కామెంట్ చేస్తే నేను చేసి చూపిస్తాను. నేనేమంత ఎక్స్‌పెర్ట్ అని చెప్పను. అలా అని పూర్తిగా రాదని కూడా చెప్పను. నేనైతే చాలా కేకులు సేల్ చేశానండి. చేసిన కేక్స్ టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా వచ్చాయన్నమాట. మన ఇంట్లోనే ఫ్రెష్‌గా అప్పటికప్పుడు చేస్తాం కనుక ఆ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. అంటే ఒక్కసారి ఎవరైనా హోమ్ బేకరీస్ మీ పక్కన ఉంటే అదే ఆర్డర్ ఇచ్చి చూడండి. అంత టేస్టీగా ఉంటాయన్నమాట. మళ్ళీ ఒక్కసారి కనుక వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే మళ్ళీ మీరు వాళ్ళ దగ్గరే తీసుకుంటారు. అంత టేస్టీగా ఉంటాయి. ఎందుకునంటే బేకరీలో ఎప్పుడో చేసి పెడతారనమాట. అదంత టేస్ట్ ఉండదు. తర్వాత ఎక్కువ అంటే ఏవైనా ఏంటది ఎలా చెప్పాలి? కొంచెం తక్కువ క్వాలిటీ ఉన్నవి యూజ్ చేస్తుంటారు. అందుకని అలా ఉంటాయి. హోమ్ బేకరీస్‌కి అలా అవైలబుల్ ఉండదండి. ఇలా తక్కువ క్వాలిటీవి తెచ్చిపెట్టి చేయడానికి అవ్వదనమాట. ఏదైనా అయితే రిస్క్ ఉంటుంది. తర్వాత మన ఇంట్లో వాళ్ళకి మనం ఎలా పెట్టాలనుకుంటామో బయట వాళ్ళకి కూడా అలానే ఇవ్వాలని అనుకుంటామనమాట. నాకైతే అలానే ఉంటుంది. అందుకని నేను చెప్తున్నాను. అందరూ కూడా అలానే ఉంటారండి హోమ్ బేకరీస్ అంటే. అంత బావుంటుంది. అంత హెల్తీ అని కూడా చెప్పొచ్చనమాట. చాలామందికి కూడా ఇంట్లోనే ఉంటూ ఇలా చేయాలనిపిస్తుందండి. కానీ వాళ్ళకి పర్ఫెక్ట్‌గా కుదరకపోవడం అనేది ఉంటుందన్నమాట. అలా ఎందుకు ఉంటుందంటే మనం పర్ఫెక్ట్‌గా అంటే ఫస్ట్ దానిపైన ఇష్టం చూపించాలి. మనం మనం చేసిన వాటిని ఇష్టపడాలి. ఇష్టపడుతూ చేయాలి. తర్వాత మనకి డిస్టర్బెన్స్ అనేది ఉండకూడదండి. ఇప్పుడు నా పిల్లలు చూస్తున్నారు కదా, పదే వస్తున్నారు, వెళ్తున్నారు. నేను పంపించినా సరే మళ్ళీ వస్తున్నారనమాట. ఇలా అయితే గనుక బిగినర్స్‌కి ఏమవుతుందంటే వాళ్ళు అంటే 1, 2 సార్లు చేస్తుంటారు కదా, వాళ్ళకి ఏంటంటే ఏదో ఒకటి మర్చిపోతుంటారనమాట. ఈ పిల్లలొచ్చి ఏదో ఒకటి మాట్లాడడం వల్ల అందులో మనం ఏం వేసామో కూడా మనకు గుర్తుండదు. అలాంటప్పుడు అవి ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, ఎవరైనా నేర్చుకోవాలని అనుకుంటే గనుక ఇంట్రెస్ట్ ఫస్ట్ పెట్టాలి. తర్వాత ఎవ్వరు లేనప్పుడు ఇలాంటివన్నీ ట్రై చేసుకోవాలి. అప్పుడే వస్తాయి. అప్పుడు పర్ఫెక్ట్‌గా చేయగలరు కూడా. మీ మీద మీకు నమ్మకం కూడా ఉంటుందనమాట. అంటే ఒక్కసారి, 2 సార్లు పోతే ఏమనుకుంటారంటే రాకపోతే ఇది ఇంతేని మరి రాదు, నాకు మరి ఇంకా రావు ఇవి అని వదిలేస్తుంటారు. అలా అయితే మరి ఇంకెప్పటికీ రావు. మనం ఎప్పటికీ నేర్చుకోలేము గూడా. అలా ఉండకూడదు. మళ్ళీ అది రాకపోయినా సరే దాన్ని చంపి దాన్ని అంటే ఇది ఎలా అయినా అమ్మో, ఇది నన్ను విడిచిపెట్టేటట్టు లేదు, నేను దీనికి ఇంకా లొంగిపోతాను అన్నట్లు చేసుకోవాలన్నమాట. అలా ఉంటే మనకి పర్ఫెక్ట్‌గా వస్తాయి. అలా ఉంటేనే ఏదైనా మనం సాధించగలమండి.
అంతే అనమాట. నేనైతే గనుక ఏదైనా ఇది చెయ్యాలి అని అంటే గనుక ఏమో తెలీదు. నేనిప్పుడు చెప్తున్నాను. ఫస్ట్ టైం చేసినా సరే పర్ఫెక్ట్‌గా వచ్చేస్తదండి నాకు. నేను ఎందుకో మరి అంత ఫోకస్ పెట్టి అంత ఇష్టంగా చేస్తాను. అందుకనేమో మరి. మీరు కూడా ఒకసారి అలా ట్రై చేయండి. వస్తుంది. ఎందుకు రాదండి? వస్తదదే. పిలుపు చేస్తే కదా ఎవరైనా వస్తారు. ఇది గూడా అంతే. మనము దాన్ని ఇంట్రెస్ట్ పెట్టి ఇష్టంగా చేసుకుంటే గనక మనకన్నీ వస్తాయి. మనం ఈజీగా చేసుకోగలుగుతాము. ఒక్కసారి గనక మీకది వచ్చింది, మీరు చేయగలిగారు అనంటే అదింకా మీకింకెవరు ఆపలేరు. అంత బాగా చేసుకుంటారు. ఓకే అండి. ఇక్కడైతే ఆ ప్రాసెస్ అంతా చూసేసారు కదా! అక్కడ నేను కేక్‌నైతే బేక్ చేసేసాను. బేక్ అయిపోయింది. మీతో నేను మాట్లాడేసాను. ఆ తర్వాత ఇక్కడైతే గనక కేక్‌ని ఐసింగ్ చేసుకుంటున్నాను. ఐసింగ్ కూడా మన ఛానల్‌లో చాలా ఉన్నాయండి. చూసేయండి. ఎవరికైనా ఫుల్‌గా అంటే డీటెయిల్‌గా కావాలంటే చూసేయండి. ఇక్కడైతే నేను నార్మల్‌గా చెప్తాను. ఇక్కడ ఇదైతే గనుక ఈ కేకు ఎగ్‌లెస్ కేక్ అండి. నేను పెరుగు, నెక్స్ట్ పాలు అవి వేసి చేశాననమాట. మిల్క్ పౌడర్ వేసి చేశాను. టేస్ట్ బావుంటుందని. ఎగ్‌తో చేస్తే చాలా బావుంటుంది. చాలా స్పంజీగా ఉంటుంది అని అనుకుంటారు. ఎగ్‌లెస్ కూడాను అలానే ఉంటది. కాకపోతే కొంచెం వేరియేషన్ అనేది తెలుస్తదండి. టేస్ట్‌లో కూడా తెలుస్తుంది. అలాగే మనకి ఫ్లఫీనెస్‌లో కూడా తెలుస్తుందనమాట. ఎగ్‌తో అయితే బాగా పొంగి ఎక్కువ ఫ్లఫీగా ఉంటుంది. నెక్స్ట్ ఎగ్‌లెస్ అయితే గనుక కొంచెం ఫ్లఫీగా ఉంటుంది అంతే. ఎక్కువ ఫ్లఫీగా ఉండదు. టేస్ట్ మాత్రం బావుంటుంది. దానికి దీనికి డిఫరెంట్ అనేది మనకు తెలిసిపోద్ది. అలా ఉంటుంది. ఇంకా ఇక్కడైతే గనుక నేను ఆ కేక్‌ని అలా ఐసింగ్ చేసిన తర్వాత కొంచెం అంటే క్రమ్ కోటు ముగించుకున్న తర్వాత దాన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. ఈ మిగిలిన క్రీమ్‌లో నేనిప్పుడు కలర్స్‌ని యాడ్ చేసుకోవాలి. అంటే ఆ కలర్స్ నా దగ్గర లేవండి. ఆర్మీ థీమ్ కలర్స్. కానీ నేను మిక్స్ చేసుకున్నాననమాట. చూసాను ఎలా ఏంటి అనేది. చూసిన తర్వాత అన్నీ ఒకటి 2, 3 కలర్స్ అలా మిక్స్ చేసుకుంటే ఒక కలర్ వచ్చేదనమాట. ఇలా 3 కలర్స్‌ని నేను మిక్స్ చేసుకున్నాను. ఇలా 3 కలర్స్ మిక్స్ చేసుకున్న తర్వాత అందులో వైట్ కలర్ ఒకటి అంటే 4 కలర్స్‌ని నేను పక్కన పెట్టుకున్నానండి. రెడీ చేసుకున్నాననమాట. మనకి అదే ఒకటి ఆర్మీ థీమ్ కలర్స్ ఒక్కొక్కటే ఆ కలర్సే గనుక ఉంటే మనం ఇలా అన్నీ కూడా వేసి మిక్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అదే కలర్ ఆ ఒక్క కలరు ఒక దాంట్లో వేసామంటే గనుక మంచిగా స్ప్రెడ్ అయిపోతుంది. మనకి ఈజీ అయిపోతుందనమాట. నాకు ఎందుకు ఇలా అయిందంటే నాకింకా ఫీవర్ కూడా వచ్చేసిందండి బాబు. అంటే ఆ రోజు కొంచెం దగ్గు, జలుబు ఉండేది. ఈ కేక్ చేసినప్పటికి రోజంతా టైం పట్టేసింది ఈ కేక్ కోసమని. అంటే ఎలా, ఏం చేయాలి, ఏంటి అని అలా ఆలోచించి తలకాయ నొప్పిలా అయిపోయింది. జ్వరం కూడా వచ్చేసిందండి నెక్స్ట్ డేకి. నెక్స్ట్ డేకి కాదు నైట్‌కే వచ్చేసిందనమాట ఫీవరు. ఇది చేసిన తర్వాత అంత ఎఫెక్ట్ పెట్టినట్టు అనిపించింది నాకు. అంటే కలర్స్ వల్లనే నాకింత డిస్టర్బెన్స్ అయింది. తర్వాత ఈ కలర్స్ అన్నీ మళ్ళీ ఇదంతా కూడా ఆహ్, స్క్రాప్ చేసుకునేటప్పుడు మనకి అన్నీ కూడా మిక్స్ అయిపోయినట్లు అయిపోయిందనమాట. ఆ తర్వాత మళ్ళీ కొంచెం గట్టిగా దాన్ని స్క్రోల్ చేస్తే అప్పుడు దాని లోపలున్న కలర్ అనేది బయటికి కనిపించింది. అప్పుడు బాగా వచ్చింది. దేనికైనా సరే మనకి అనుభవం అనేది ఒకటి ఉంటుంది కదా! అది మనకి చాలా పాఠాలు నేర్పుతూ ఉంటారు కదా! అది నిజమే అండి. ఇక్కడ మనకి చెయ్యగా ఏదైనా తెలుస్తుందనమాట. ఫస్ట్ టైం అయితే ఏమీ తెలీదు కదా! నేర్చుకుంటే అలా అంటారు కదా! తినగా వేపాకు కూడా తియ్యగా ఉంటుందని. మనం నేర్చుకుంటే ఇంకా బాగా వస్తుందనమాట. ఇక్కడ కూడా నాకు అదే జరిగింది. ఏంటంటే ఫస్ట్‌లో ఇలా స్క్రోల్ చేసినప్పటికీ కలర్స్ అన్నీ ఒకలా మిక్స్ అయిపోయాయన్నమాట. మళ్ళీ దానికి లోపలికి పెట్టి కొంచెం ఇలా గట్టిగా స్క్రోల్ చేస్తుంటే అప్పుడు దాని లోపలున్న కలర్ అనేది కనిపించిందనమాట బయటికి. అప్పటికే కొన్నయితే కలిసిపోయాయి. 1, 2 అలా కనిపిస్తున్నాయి ఒక్కొక్క దగ్గర. ఓకే అండి. ఏం పర్లేదు. ఇదంతా కూడా ఫస్ట్ టైం కదా! బిగినింగ్‌లో ఇలానే ఉంటుంది. ఇంకా నేను చాలా చేయగలను అని అనిపించింది నాకు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్. థాంక్స్